What's up, riders? Welcome back to Moneyverse. And today's ride is all about Triumph Speed 400 second service or 1 year service. So, 1 week back నేనైతే నా Triumph Speed 400ని సెకండ్ సర్వీస్కి అయితే ఇచ్చేసా. ఆల్మోస్ట్ 9,500 కిలోమీటర్స్ అయితే తిరిగింది వెహికల్. సారీ 9,050 I guess. అండ్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ హాఫ్ కూడా తిరగలే మనం. యాక్చువల్లీ ఇట్ ఈస్ అప్ టు 16,000 కిలోమీటర్స్. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ సెకండ్ సర్వీస్ నార్మల్గా జనరల్ సర్వీస్లో చేసినట్టు ఆయిల్ చేంజ్, 2 liters ప్రొలూబ్ అండ్ ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్. ఐ థింక్ నాది ఎయిర్ ఫిల్టర్ మార్చలే అనుకుంటా. మోస్ట్ ఆఫ్ ద టైం నేను సిటీలో రైడ్ చేసా, సో అంత డస్ట్ ఏం అవ్వలేదు. సో దట్ ఈస్ వై వాళ్ళు మార్చలేదు అనుకుంటా. బట్ నార్మల్గా ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తారు డస్టీగా ఉంటే. అండ్ ఆయిల్ ఫిల్టర్కి ఒక రింగ్ ఉంటుంది, ఆయిల్ రింగ్ ఒకటి. అండ్ జనరల్గా సాఫ్ట్వేర్ అప్డేట్లో ఒక ఫాల్ట్ వచ్చింది. ఏంటంటే ఇక్కడ నేను ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత కూడా ఇది 190 చూపిస్తుంది. ఇంతకుముందు 240 కిలోమీటర్స్ ఆ రేంజ్ చూపించేది, 240 అరౌండ్ 250. కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇది స్టిల్ 170 ఉంది. అండ్ మొన్న ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడు కూడా 190 అలాగే వచ్చింది అనుకుంటా. మళ్ళీ ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించి చెక్ చేస్తా, ఒకవేళ అప్డేట్ అవుతుందో లేదో చూద్దామని. సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత ఇష్యూ ఉంది. మేబీ వాళ్ళు నెక్స్ట్ అప్డేట్లో రిజాల్వ్ చేయొచ్చు, మేబీ రన్నింగ్లో కూడా రిజాల్వ్ అయిపోవచ్చు. అండ్ సర్వీసింగ్ తర్వాత నాకు ఇక్కడ 20 చూపించింది యావరేజ్. అండ్ మనం ట్రావెల్ చేస్తున్న కొద్దీ యావరేజ్ అది పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎవ్రీ 50 కిలోమీటర్స్ ఆర్ 25 కిలోమీటర్స్ అది క్యాలిక్యులేట్ చేసుకొని అప్డేట్ చేస్తుంది అనుకుంటా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లగేజ్ ర్యాక్ కూడా ఇన్స్టాల్ చేయించా. ఎందుకంటే ఇండికేటర్స్ అవి చాలా మెయిన్ అండ్ డెలికేట్గా ఉన్నాయి. ఎప్పుడైతే పార్కింగ్లో పెడతానో అప్పుడు దాని పక్క నుండి బండి పక్క నుండి వెళ్ళి దాన్ని విరగొట్టేస్తున్నారు అందరూ. ఇలా 2 times విరిగిపోయినాయి. సో ఈ లగేజ్ ర్యాక్ దానికి కొంచెం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తుంది, ఎందుకంటే అది కొంచెం లెంతీ ఉంటుంది కదా, దానికి కొంచెం ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. అండ్ మనం ఎప్పుడైనా లాంగ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా యూజ్ అవుతుందని లగేజ్ ర్యాక్ కూడా వేయించేసా. అండ్ పిల్లలు మనల్ని వేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రయంఫ్ షోరూమ్స్ అన్నీ ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాయి. మీరు స్లాట్ బుక్ చేసుకొని అయితే వెళ్ళండి. నాకు కొంచెం తెలిసిన అన్న ఉన్నాడు ట్రయంఫ్ సర్వీస్ సెంటర్. నేను బంజారాహిల్స్ ఏరియాలో అయితే చేయించా, కేవీఆర్ పార్క్ దగ్గరది రెట్రో ట్రయంఫ్. అండ్ ఇంకొకటి వినాయక అది కూడా ఉంది కూకట్పల్లి సైడ్, కూకట్పల్లి వై జంక్షన్ అశోకవన్ మాల్ దగ్గర ఉంటుంది. అండ్ అక్కడైతే నాకు 2 days తర్వాత స్లాట్ అవైలబుల్ ఉందన్నారు. సో నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాల్సింది ఉండని సంతోష్ అని అన్న ఉంటాడు మన రెట్రో ట్రయంఫ్లో. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, అన్నని కనుక్కోవాలనుకుంటే, ఏదైనా పార్ట్స్ గురించి లేదంటే కాస్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు నెంబర్ కావాలంటే పింగ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, నేను మీకు రిప్లై ఇస్తాను అన్న నెంబర్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏమన్నా ప్రైస్ గురించి క్వశ్చన్స్ ఉన్నా అన్నని అడిగి తెలుసుకోవచ్చు. అండ్ నాకు కమింగ్ టు ద ప్రైస్, మీకు నార్మల్ ఓన్లీ సర్వీసింగ్ జస్ట్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ అయితేనేమో 3,000 అవుతాయి. అది కాకుండా నాకు కొంచెం బ్రేక్స్ నేను ఎక్కువ యూజ్ చేస్తాను, సిటీలో ఉంటా కాబట్టి. అండ్ ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్ కాస్ట్ విత్ GST వచ్చేసరికి 2,700. అండ్ రియర్ బ్రేక్ ప్యాడ్ విత్ GST వచ్చేసరికి 500 రూపీస్. సో ఒకవేళ మీ బైక్ కూడా బ్రేక్ ప్యాడ్ సరిగిపోతే అరౌండ్ 3,200 అయితే అవుతుంది. సో ఇది ఒక అడిషనల్ కాస్ట్. సో మీరు 3,000 ప్లస్ ఇది 3,200, ఓవరాల్ కాస్ట్ వచ్చేసి 6,200 అయితే అవుతుంది. సో నేను లగేజ్ ర్యాక్ కూడా వేయించాను కాబట్టి దాని కాస్ట్ CGST, SGST అండ్ లేబర్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకుంటే అరౌండ్
9,100 చేంజ్ అయితే పడింది. ఓన్లీ లగేజ్ ర్యాక్ విత్ ఇన్స్టలేషన్ అయితే 3,500 అంట. అండ్ ఈ లగేజ్ ర్యాక్ ఫిట్టింగ్కి లేబర్ చార్జెస్ కూడా అడిషనల్. అండ్ మీకు సెకండ్ సర్వీస్కి ఒక కూపన్ ఉంటుంది. ఆ కూపన్ మీరు యూజ్ చేస్తే మీకు కొంచెం కాస్ట్ అనేది, లేబర్ కాస్ట్ అయితే మినిమైజ్ అయిపోద్ది. లేబర్ కాస్ట్ ఏముండదు, ఇట్స్ ఎ ఫ్రీ సర్వీస్. అండ్ ఆ అన్న కూడా అక్కడ షోరూంలో అంటుండు, సర్వీస్ సెంటర్లో మీకు కూపన్ ఉంది కాబట్టి లేబర్ ఛార్జెస్ ఏర్పడతలేవు. అండ్ నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు చూడండి లేబర్ ఛార్జెస్ ఎట్లా పడతాయో అని అంటుండు. చూద్దాం ఎంతవరకు ఛార్జ్ చేస్తారో అది. అండ్ అక్కడ చెకింగ్ అయితే అవుతుంది వెహికల్స్ వితౌట్ హెల్మెట్ అండ్ విత్ హెల్మెట్ ఆల్సో. బీ కేర్ఫుల్ గైస్, క్యారీ ఆల్ యువర్ డాక్యుమెంట్స్. నా అయితే అన్ని ట్రయంఫ్ అఫీషియల్ యాప్లో నేనైతే స్టోర్ చేసుకొని పెట్టుకున్నా, మై ట్రయంఫ్. అండ్ పర్ఫార్మెన్స్ చేంజ్ ఆర్ పర్ఫార్మెన్స్ అప్డేట్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడబోతున్నా. ఈజ్ దెర్ ఎనీ పర్ఫార్మెన్స్ చేంజ్ ఆఫ్టర్ ఏంటి ఆఫ్టర్ సెకండ్ సర్వీస్ అనేది, పర్ఫార్మెన్స్ చేంజెస్ అయితే ఉన్నాయి. సో దాట్ విల్ బీ డిస్కసింగ్ సూన్. That's all for this video guys. If you like my content, please like, share and subscribe. Thanks for watching. See you in the next one.